భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులి కలకలం రేపుతోంది. అశ్వారావుపేట మండలం కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న పులి స్థానిక రైతుకు చెందిన ఎద్దుపై దాడి చేయడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అడవి నుంచి పులి గ్రామం వైపు రావడంతో స్థానికులు బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. పులి ఆచూకీ కోసం అటవీ అధికారులు రేడియో కాలర్ సిగ్నల్స్, అడుగుజాడల ఆధారంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరూ ఒంటరిగా అడవికి వైపు వెళ్లవద్దని, పులికి హాని తలపెట్టకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పెద్ద పులి కలకలానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? రైట్ సంపత్. అశ్వారావుపేట మండలం కావడిగుంట్ల అటవీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం గ్రామస్తులకి కంటు మీద కునుకు లేకుండా చేస్తుంది. అయితే గ్రామానికి చెందినటువంటి రైతు తెల్లం భీమరాజు ఎద్దుపై పులి దాడి చేయడంతో ఒక్కసారిగా గ్రామంలో అయితే భయాందోళన నెలకొన్నట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. అయితే అడవికి ఆనుకొని ఉన్న గ్రామాల్లో రాత్రివేళ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారినట్లుగా కూడా చూడవచ్చు. ఎప్పుడు ఎటు నుంచి పులి వస్తుందోనన్న భయంతో అయితే ప్రజలు అప్రమత్తంగా గడుపుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే పశువులను బయట కట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న పరిస్థితి కూడా ఉంది. అయితే పులి మెడలో అమర్చినటువంటి రేడియో సిగ్నల్ కాలర్ ద్వారా దాని అంటే ఏదైతే పులి కదలికలకు అటవీ శాఖ అధికారులు అయితే ఎప్పటికప్పుడు గమనిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే గ్రామ సమీపంలో కనిపించినటువంటి అడుగుజాడలను పరిశీలిస్తూ పులి ఆచూకీ కోసం గాలింపు చర్యలు కూడా కొనసాగిస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. అయితే ఒంటరిగా ఎవరు కూడా అటవీ ప్రాంతాలకు వెళ్లవద్దని, రాత్రి వేళల్లో బయట సంచరించవద్దని గ్రామాల్లో మైకుల ద్వారా అధికారులు అయితే ఆ గ్రామాల చుట్టూ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో కూడా హెచ్చరికలు అయితే జారీ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే పులి సురక్షితంగా అభయారణ్యంలోకి వెళ్లే వరకు ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఇటు అటవీ శాఖ అధికారులు గ్రామస్తులకు అయితే సూచిస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదే విధంగా మనం చూసుకుంటే పులికి ఎటువంటి హాని కలిగించే ప్రయత్నం చేసినా చట్టపరమైనటువంటి చర్యలు తప్పవని అటవీ శాఖ అధికారులు అటు గ్రామస్తులను అయితే హెచ్చరిస్తున్నారు. అయితే ఇటు ప్రజల భద్రతతో పాటు వన్యప్రాణుల సంరక్షణ కూడా అందరి బాధ్యతనే అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఏదైతే మనకి నిన్న ఇటు అశ్వారావుపేటకి సంబంధించినటువంటి ఆ చుట్టుపక్కల గ్రామాల్లో యొక్క పులి అలజడి కనిపించడంతో నిన్నటి నుంచి కూడా ఇటు అంటే ఆ చుట్టుపక్కల గ్రామస్తులందరూ కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి కూడా ఉంది. అయితే ఈ రోజు అంటే ఎద్దుపై దాడి చేసి మరలా కూడా అడవిలోకి వెళ్ళిందంటూ కూడా వీళ్ళు తెలుస్తుంది. అయితే ఏ క్షణంలో అయినా మరలా అది అడవిలోంచి మళ్ళీ గ్రామాలపై వచ్చే అవకాశం ఉండటంతో వారందరూ కూడా అప్రమత్తంగా అయితే ఉన్నారు సంపత్. ఓకే, థ్యాంక్ యూ నవీన్.